బీటెక్ అడ్మిషన్ చేసుకునే విద్యార్థులకి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి. సో ఒక విద్యార్థి తన యొక్క బ్రాంచ్ని డిసైడ్ చేసుకునే అవకాశం ఫస్ట్ ఇయర్లో కాలేజీలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఉంటుంది. ఒక్కసారి తన అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇతను బ్రాంచ్లు మార్పులు చేసుకోవటం చాలా కష్టం. అంటే అతని యొక్క భవిష్యత్తు మొత్తం నిర్ణయించేది బ్రాంచ్. బట్ ప్రస్తుతం చాలామంది ఏఐ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్లకు ఇబ్బంది ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ కంటే ఇతర కోర్ బ్రాంచ్లు తీసుకోవాలనే ఒక మీమాంసలో ఉన్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ ఇండస్ట్రీలో కొంత మార్పులు రావచ్చు, కానీ మీ యొక్క ఐటీ ఇండస్ట్రీలో ఐటీ జాబ్ల కెరియర్కి పెద్ద ఇబ్బంది ఉంటుందని నేనైతే అనుకోను. నేను ఇచ్చే సలహా ఏంటంటే నిజంగా మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ ఉంటే వరకు కంప్యూటర్ సైన్స్ ఈజ్ ద బెస్ట్ బ్రాంచ్, నో డౌట్ అబౌట్ ఇట్. కమింగ్ టు ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్, ఈ బ్రాంచుల్లో మీరు ఏమంటారు అంటే ఈ యొక్క బ్రాంచులు మీకు గనక ఒకవేళ చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఈసీఈ సబ్జెక్ట్ మీద ఇష్టపడుతున్నా, నాకు మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి, నేను సివిల్ ఇంజనీర్ అవ్వాలని మీకు ఏదైనా విపరీతమైన పిచ్చి ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంతేగాని ఐటీలో జాబులు ఉండకపోవచ్చు, నేను ఈసీఈ తీసుకుంటే అటుపోతే సాఫ్ట్వేరు, ఇటుపోతే హార్డ్వేర్ అనే పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకోవచ్చు.